బైబిల్‌లోని ఈ ఆశ్చర్యకరమైన విషయం మీకు తెలుసా? ఆదికాండము 6వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు నోవహును నౌకను తారుతో అంటే కీలుతో పూయమని ఆజ్ఞాపించాడు. అంటే ప్రళయపు వినాశనకరమైన నీళ్లు లోపలికి రాకుండా ఉండాలని ఈ విధంగా చేయమన్నారు. ఇక్కడ కీలు అనే దానికోసము ఉపయోగించిన అసలైన హిబ్రూ పదం ఏంటి అంటే కోఫర్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ కోఫర్ అనే పదమే తరువాత బైబిల్లో ప్రాయశ్చిత్తము అని అనువదించబడింది. అంటే ప్రాయశ్చిత్తము అనే పదానికి మూలపదం కూడా కోఫర్. దేవుని యొక్క తీర్పు యొక్క శిక్ష ఓడలోనికి ప్రవేశించకుండా ఉండడం కోసం నౌకను ప్రాయశ్చిత్తముతో ముద్రించారు. అంటే ఇప్పుడు మన జీవితాల్లో కూడా పాపం యొక్క శిక్ష మన జీవితంలోనికి మన కుటుంబంలోకి ప్రవేశించకుండా ఉండాలి అనంటే ప్రాయశ్చిత్తంతో మనం ముద్రించబడాలి. యేసుక్రీస్తు మనందరి పాపముల యొక్క ప్రాయశ్చిత్తార్థమే తను సిలువలో మరణం పొందారు. ఆయన రక్తము ద్వారా మనకి విమోచన అని ఇప్పుడు చదువుతున్నాం కదా బైబిల్లో. అంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా మనము మన కుటుంబాలు పూయబడాలి. ఆయన రక్తంతో మనం ప్రోక్షించబడాలి. అప్పుడు ఈ పాపము ద్వారా వచ్చే శిక్ష ఏదైతే ఉందో అది మన మీదికి మన కుటుంబాల మీదికి రాకుండా తొలగిపోతుంది. దేవుని ప్రణాళిక ఎంత అడ్వాన్స్డ్గా ఉందో కదా. ఇటువంటి మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.